సిమ్లో పెట్టి 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు బిర్యానీలోకి చికెన్ రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసి బిర్యానీని చూద్దాం. బిర్యానీలో మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోవాలి. ఎగిరిపోవడం అంటే జస్ట్ తేమ మాత్రమే ఉండాలి. అలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత దీనిలోని పైన కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత కొత్తిమీర నేను కాస్త ఈసారి ఎక్కువే వేస్తున్నాను. ఎక్కువ వేసుకోవడం వల్ల బాగుంటుంది ఇలా ప్లెయిన్ బిర్యానీకి, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అందుకని కాస్త ఎక్కువగా కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు వదిలేసేయాలి. ఒక 10 మినిట్స్ ఉండడం ఏంటంటే లైట్గా పలుకున్న అది విడిపోతుంది, లోపల కొంచెం తేమ ఉంటుంది కదా, తేమ కూడా ఎగిరిపోతుంది. ఇలాగ 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి వదిలేసేయండి. అలా వేడి వేడి మీద కలిపేస్తే మొత్తం ముద్ద కింద అయిపోతుంది. అందుకని ఒక 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి